నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. విటమిన్ సి తప్పకుండా తీసుకోండి అని చెప్తాము, ఎస్పెషలీ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఇది ఒక చాలా ఈజీలీ యాక్సెసిబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ న్యూట్రియంట్ అండి. ఈ న్యూట్రియంట్ మనకి యాంటీ ఆక్సిడెంట్ కేటగిరీలో వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మన ఎగ్, స్పర్మ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తప్పకుండా వేసుకోమంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది సహజంగా అయ్యే ప్రక్రియనే బాడీలో. కాకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, అది ఆక్సిడేటివ్ డ్యామేజ్ దాని వల్ల అవుతుంది. అంటే వివిధ రకాలుగా బాడీ ఫంక్షనింగ్ కానీ ఫిజియాలజీ కానీ కొంచెం డ్యామేజ్ తినొచ్చు. బట్ యాంటీ ఆక్సిడెంట్స్ వేసుకుంటే దీని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నార్మల్ గా అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, అంటే వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల, లేదా స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్, పూర్ న్యూట్రిషన్ కూడా, అంటే సరిగా తినకపోతే కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అప్పుడు వేసుకోవడం చాలా మంచిది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం వివిధ రకాలుగా చూసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒకటి కాదు, వివిధ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో. ఎలాంటివంటే విటమిన్స్ లో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ వస్తాయి. మినరల్స్ లో సెలీనియం, జింక్, ఇంకా చాలా రకాల మినరల్స్ ఉంటాయి. ఫైటో న్యూట్రియంట్స్ లో మాలిక్యూల్స్ ఉంటాయండి, అంటే కలర్ఫుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. ఎలాంటివంటే క్యారెట్స్ తిన్నాము, బీటా క్యారోటీన్ ఉంటుంది అందులో. ఇవన్నీ కూడా ముఖ్యమైన న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఎంత వేసుకోవాలి? విటమిన్ సి ఒకటే కాదు, మల్టీ వైటమిన్స్ వేసుకుంటే చాలా మంచిది అంటారు. బట్ రీసెర్చ్ ఏమంటుందంటే, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కనీసం 500 మిలీగ్రామ్స్ నుంచి 2000 మిలీగ్రామ్స్ వేసుకోవాలి పర్ డే. ఇది మినిమం 3 మంత్స్ వేసుకుంటే దీని అడ్వాంటేజెస్ మనకి తెలిసి వస్తాయి అనమాట. పురుషుల్లో ఎస్పెషలీ స్టడీ చేసిందండి. ఏం చెప్తున్నారంటే, విటమిన్ సి, విటమిన్ ఈ వేసుకున్న గ్రూప్ పేషెంట్స్ లో ప్రెగ్నెన్సీ రేట్ బెటర్ ఉండే. విటమిన్ సి, విటమిన్ ఏ వేసుకున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ ఉండే. పురుషుల్లో వచ్చేసరికి విటమిన్ సి, విటమిన్ ఈ వేసుకున్నప్పుడు స్పర్మ్స్ కణాల కదలిక, కౌంట్, ఆకారం, మార్ఫాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ అవ్వడం అనేది చూసారు. సో ఇది ఒక మెటా అనాలిసిస్, చాలా మటుకు స్టడీస్ ని చూసుకుని చాలా మంది పేషెంట్స్ ని స్టడీ చేసి పబ్లిష్ చేసిన స్టడీ. మీరు ఇది సప్లిమెంట్ లాగా కూడా తీసుకోవచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, లేదా ఫుడ్ లో కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో విటమిన్ సి చాలా ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా మీరు తినగలిగితే యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో ఉన్నందుకు ఎగ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, పురుషుల్లో స్పర్మ్ కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.